హాయ్ అండి, ఇవాళ నేను మునగాకుతో కారపొడి తయారు చేస్తున్నాను. ఇది చాలా హెల్తీ రెసిపీ, చాలా స్ట్రెంగ్త్ని ఇస్తుంది. రోజు ఒక ముద్ద మనం అన్నంలో కలుపుకొని తిన్నా కూడా చాలా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది బి కాంప్లెక్స్ టాబ్లెట్ లాగా యూజ్ అవుతుంది. కావలసిన ఇంగ్రీడియంట్స్: మునగాకు ఒక కట్ట, ఎండుమిర్చి, పల్లీలు, మినపగుళ్ళు, ధనియాలు, జీలకర్ర. మునగాకుని నీట్గా వాష్ చేసుకునేసి కొంచెం తడి లేకుండా గుడ్డలో కాస్త తడి అంతా లాగేసేలాగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక 15 దాకా ఎండుమిర్చి తీసుకున్నాను. ఈ ఎండుమిర్చి మనం మరీ ముదురు కాకుండా, లైట్ కాకుండా మీడియంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం పల్లీలు కూడా వేసాను. పల్లీలు వేయడం వల్ల కూడా కారపొడికి ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది. అవసరం లేని వాళ్ళు వట్టి కూడా చేసుకోవచ్చు. ఓన్లీ మునగాకుతో కూడా. మునగాకు అనేది ఎన్నో వందల రకాల జబ్బులు రాకుండా చేస్తుంది. మనం చాలా హెల్తీ ఉండడానికి యూజ్ అవుతుంది. మామూలుగా కాకుండా ఇలా కారపొడిలో చేస్తే ప్రతిరోజు మనం ఇడ్లీలోకి, దోశల్లోకి, రైస్లో కూడా తినొచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర వేసాను. ఇవి ముందే వేస్తే మాడిపోతాయి కాబట్టి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇవి వేసాను. అందులో కొంచెం పుట్నాలు కూడా వేసుకొని దించే ముందుగా ఇప్పుడు ఫ్రై అయ్యాయి. మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. ఇక ఇప్పుడు అవి వేగిపోయాయి కాబట్టి దించేసుకునేసి వేరే బాండీ పెట్టుకొని అందులో ఈ మునగాకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మిరపకాయలతో పాటు మునగాకు కనుక వేస్తే అది బాగా ఫ్రై అవ్వదు. అందుకే ఒక కళాయిలో మిరపకాయలు వేయించుకొని ఇంకొక కళాయిలో ఈ మునగాకు వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎక్కువ టైమే పడుతుంది మునగాకు వాడటానికి. ఎండబెట్టి పొడి చేసుకొని ఇలా కారపొడి చేసే బదులు ఇలా కనుక చేశారంటే ఒక్కసారి చేసి చూడండి. ఆ రుచి, వాసన చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ కూడా వేసాను. ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది ఇది బాగా ఫ్రై అవ్వాలంటే మునగాకు. కానీ పచ్చి ఆకుతో చేసుకుంటేనే చేదు లేకుండా, అది యాదర వాసన లేకుండా చాలా రుచిగా అనిపిస్తుంది. ఎండబెట్టి పొడి చేస్తే ఎంత టేస్ట్ అనిపించదు కారపొడి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎలాగా చేయటానికి. ఇప్పుడు మునగాకు ఫ్రై అయ్యే లోపల మనం ఇవి మిక్సీ వేసుకుందాము. ఎండుమిర్చి, పల్లీలు ఇవన్నీ. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో. మునగాకు అప్పుడప్పుడు కొంచెము వేగేటప్పుడు కలుపుతూ ఉండాలి. అప్పుడే బాగా ఫ్రై అవుతుంది. అది లేదంటే ఒకవైపే వేగి ఇంకొక వైపు బాగా ఫ్రై అవ్వదు. మనం మునగాకు అంటే ఏంటోలే అనుకుంటాము, చాలామందికి తెలియదు కూడా వీటితో తింటారని కూడా. కానీ కంపల్సరీ ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇవి గ్రైండ్ అయిపోయాయి మెత్తగా. ఇందులో మనం ఈ బాగా ఫ్రై అయ్యి చల్లారాకే వేసుకోవాలి. ఆకు వేడి మీద కాకుండా కొంచెం చల్లార్చాక మిక్సీలో వేసుకోవాలి. ఫ్యాన్ కింద పెట్టుకుంటే ఒక 5 to 10 మినిట్స్లో బాగా చల్లారిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీ వేసుకుందాం. కంటి సమస్య, బ్యాక్ పెయిన్ ఇవన్నింటినీ కూడా తగ్గిస్తుంది మునగాకు. మన నడుములు కూడా బాగా స్ట్రాంగ్గా ఉంటాయి. మిక్సీలో వేసాను. ఒక్కసారిగా మెత్తగా మెదగదు, 2 to 3 టైమ్స్ తిప్పుతూ ఉండాలి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్టీ మునగాకు పొడి రెడీ అయిపోయింది. కంపల్సరీ మీరు ట్రై చేయండి ఈ మునగాకు పొడి అనేది. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.